జీవితంలో నీకు సమస్య వస్తే అత్యంత సన్నిహితుడు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే తప్ప నీ ప్రాబ్లమ్‌ని ఇంకొకరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నీకు సమస్యకి పరిష్కారం దొరకకపోగా చులకనైపోతావు. వాళ్ళు చులకనగా చూడడం మొదలుపెడతారనమాట. సమస్య నీది కాబట్టి ఎదుర్కోవడం కూడా నీదే అయి ఉండాలి. ఆ సమస్యని పరిష్కరించే మార్గం కూడా నువ్వే ఎతకాలి. అంతేగాని ఎవరో వచ్చి మన ప్రాబ్లమ్స్ తీరుస్తారు అనుకుంటే మాత్రం నిజంగా మనం మోసపోతున్నట్టే, మనం అవమానపడుతున్నట్టే లెక్క. బాధను భరించు, అవమానాన్ని భరించే కంటే కూడా. ఒకడికి చెప్తే వాడు అర్థం చేసుకొని నీకు హెల్ప్ చేసేదేమో కానీ ఈ రోజుల్లో అర్థం చేసుకోకపోగా, అవగాహన లేకపోగా అవమానానికి లేదా నిన్ను చీప్‌గా చూడడానికి ఎత్తులు వేస్తూ నలుగురికి చెప్తూ అవహేళన చేస్తారనమాట. అందుకే బాధ నీదైనప్పుడు ఆ బాధకి సంతోషాన్ని వెతికే మార్గం కూడా నీ దగ్గర ఉంటుంది. దేవుడు ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఇచ్చింటాడు. బాధను భరించు, సంతోషాన్ని ఎలా సంపాదించాలో ఆలోచించు అంతే. పంచుకునే ముందు 10 సార్లు ఆలోచించు ఎవరితో అయినా సరే.